ఓం నమ శివాయ. మిత్రులారా, మీ ఇంట్లో ఒక్క మారేడు చెట్టు ఉంటే కాశీలో శివలింగాన్ని పూజ చేసిన పుణ్యం వస్తుందని మీకు తెలుసా? మరి ఆ మారేడు చెట్టు ఎలా పుట్టింది? శివుడికి ఎందుకు అంత ఇష్టం? ఈరోజు ఈ వీడియోలో పూర్తి కథ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈ మారేడు చెట్టు గురించి విన్నా చదివినా ఎంతో పుణ్యం. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ మారేడు చెట్టు పుట్టుక కథ. పూర్వం ఒకసారి పార్వతీదేవి తపస్సు చేస్తూ చెమట బిందువు పడింది. ఆ చెమట బిందువులను తన చేత్తో తుడిచి భూమి మీద వేసింది. ఆ బిందువుల నుండి ఒక దివ్యమైన చెట్టు మొలిచింది. అదే బిల్వ వృక్షం. ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం. మారేడు చెట్టు మరో కథ ప్రకారం లక్ష్మీదేవి హృదయం నుండి ఈ చెట్టు పుట్టిందని స్కంద పురాణం చెబుతుంది. అందుకే ఈ చెట్టు మొదల్లో గిరిజాదేవి, మధ్యలో మహేశ్వరి, కాయల్లో కాత్యాయనిదేవి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? మారేడు దళం అంత పవర్ఫుల్. ఒక కథ తెలుసుకుందాం, వేటగాడి కథ. ఒక అడవిలో ఒక పేద వేటగాడు ఉండేవాడు. ఒక శివరాత్రి రోజున అతను వేటకు వెళ్ళి దారి తప్పి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రాత్రి అయ్యేసరికి ఒక మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కింద జంతువులు భయం, అందుకని పైన చెట్టెక్కి కూర్చున్నాడు. తెల్లారి తర్వాత వెళ్ళిపోదాం అనుకొని. కింద ఒక శివలింగం ఉందని అతనికి తెలియదు. చలికి వణుకుతూ కాలక్షేపం కోసం మారేడు ఆకును తెంపి కింద వేస్తూ ఉన్నాడు. ఆ ఆకులన్నీ నేరుగా కింద ఉన్న ఆ శివయ్య లింగం మీద పడ్డాయి. అలా పడుతున్నాయని సంగతి అతనికి తెలియదు. ఆ రోజు శివరాత్రి అవ్వటం వల్ల అతను చలికి కింద జంతువులు పైకి వస్తామని భయంతో తెలియకుండానే అతను రాత్రంతా జాగరణ చేసి బిల్వ పత్రాలతో శివ పూజ చేశాడు. ఉదయానికి ఎల్లా శివుడు ప్రత్యక్షమై, తెలియకుండా చేసిన నీ పూజకు మెచ్చాను. మనం ఎప్పుడైనా సరే మనకు తెలియకుండా ఏదైనా పూజ చేస్తే దేవుడు ఎమ్మటే వరమిస్తాడు. నీ పూజకు నేను మెచ్చాను అని మోక్షం ప్రసాదించాడు. అప్పటి నుండి బిల్వపత్రం శివుడికి ప్రీతికరమైంది. ఆకుల్లోని రహస్యం ఏమిటో తెలుసా? ఇది చాలామందికి తెలియని రహస్యమే అనుకుంటున్నా. మారేడాకుల్లో 3 దళాలు ఉంటాయి కదా, అవి 3 కళ్ళకు, త్రిగుణాలకు, సత్యం, రజో, తమో గుణాలకు ప్రతీక. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ శ్లోకం చెప్పాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే ఒక బిల్వం పెడితే 3 జన్మల పాపాలు పోతాయని చెబుతూ ఉంటారు. ఈ శాస్త్రంలో ఉంది, పండితులు కూడా చెబుతుంటారు. మిత్రులారా, అందుకే మారేడు చెట్టుని నరకకూడదు, అపవిత్రంగా తాకకూడదు. ప్రతి సోమవారం చెట్టు మొదల్లో నీళ్లు పోసి ఆవు నెతితో దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం, శివుడి అనుగ్రహం 2 ఉంటాయి. తప్పకుండా మీ ఇంట్లో మారేడు చెట్టు ఉంటే దాన్ని అపవిత్రంగా తాకకండి. చెట్టును అస్సలు నరకకూడదు. ప్రతిరోజు నీళ్లు పోసి ఆవు నెతితో దీపం పెట్టండి, మీకు లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరో దివ్యమైన కథతో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర. మారేడు దళాలతో ఒక్క ఆకుతో అయినా శివుణ్ణి పూజించినప్పుడు మన మనసులోని కోరికలన్నీ తీరుతాయని
పండితులు చెబుతుంటారు. అలా కాకపోయినా శివుడికి జలాభిషేకం చేసిన కరుణామయుడు ఆయన ఊరికనే